రౌండ్ ఏంటంటే టోటల్ బెట్టింగ్ రౌండ్. ఒకళ్ళ పాయింట్ల మీద ఇంకొకళ్ళు బెట్ వేసుకుంటూ ఉంటారు. అలా చేయాలంటే ముందు మీకు మీ స్కోర్స్ ఏంటో తెలియాలి. ఓకే ఫైన్. ఇందులో మొత్తం 4 గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్లు ఆడతారు. ఈ రౌండ్ లో ఫస్ట్ గేమ్ చూద్దాం. అందరి మొహాలు వెలిగిపోతున్నాయేంటి? పానీపూరి చూసా? నిజంగా అదే ఇప్పుడు మీరు ఆడాల్సిన గేమ్. ఇప్పటి వరకు లీడ్ స్కోరర్ ఫస్ట్ ఆడుతూ వచ్చారు అన్ని రౌండ్స్ కూడా. కానీ ఈ రౌండ్ లో ఏంటంటే ఇందులో 1, 2, 3, 4 మీరు ఆడే గేమ్స్ 4 కాబట్టి 4 నెంబర్స్ వేసిన స్లిప్స్ ఉన్నాయి. నేను మీకు ఇచ్చేస్తాను. ఎవరికి స్లిప్ మీద 1 నెంబర్ ఉంటుందో వాళ్ళు ఈ గేమ్ ఆడతారు. సో ఎవరైనా ఆడొచ్చు. ఎవరు ఆడతారన్నది మీకు తెలీదు, నాకు తెలీదు. నెంబర్ 1 ఎవరికి వచ్చింది? జ్యోత్స్న. జ్యోత్స్న, ఇష్టమా పానీపూరి? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎన్ని తింటావు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినప్పుడు? 20 రూపీస్. 20 రూపీస్. 10 రూపీస్కే వాడు 8 ఎన్నో ఇస్తాడు. 20 రూపీస్ అంటే 16 తినేస్తావు. ఇక్కడ నీ లిమిట్ 15. కాకపోతే అక్కడ అంటే స్లోగా తింటానులే కానీ ఇక్కడ 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ లో 15 పానీపూరీలు తినాలి. ఓకే, నీ దగ్గర ఉన్న పాయింట్స్ 150. 350s పెట్టేసాయి. వస్తాయి పోతే 350s. 50. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. ఓకే, గో. చాలా టైం ఉంది ఇంకా నీకు. 40 సెకండ్స్ ఉంది. అలా అని ఎక్కడ రిలాక్స్ అవ్వకు. టక్క తినేసేయి. తర్వాత నవ్వచ్చు మింగి ముందు గుట్టుకుమని. టీవీ చూస్తున్న మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే పరిస్థితి. బట్ గేమ్ కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. కంప్లీట్ చేస్తుందా లేదా అని. అసలే లీస్ట్ స్కోర్ లో ఉంది. చేయలేదంటే పాపం 0కి వెళ్ళిపోతుంది. 13. ఇంకా 2 తిను. 14. జాగ్రత్త. 15. ఇంకొకటి తిని. ఒక్కటి మెల్లిగా. 16. మొత్తానికి కంప్లీట్ చేసావు. 15 ఫినిష్డ్. రేస్ లో అయితే ఉన్నావు. విజయలక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం గెలుచుకున్నావు 150 పాయింట్స్. నీ టోటల్ స్కోర్ 300. ప్లీజ్. ఈ రౌండ్ లో సెకండ్ గేమ్ ఏంటి చూద్దాం. ఎవరికి వచ్చింది? నెంబర్ 2 నీకేనా? ఎందుకు అంతే ఏడుపు? గేమ్ ఏంటి తెలుసా? ఎప్పుడైనా బట్టలు ఉతికేవా ఇంట్లో? ఉతుకుతావా? వాషింగ్ మిషన్ ఉంటుందా? అదే సినిమాలో వాడు చెప్తా చూసారా, నీకు బట్టలు ఉతకడం వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందండి. నీకు అంట్లు తోమడం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. అట్లీస్ట్ వంట చేయడం అయినా వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. అలా చెప్తుంది ఈ అమ్మాయి. అసలు బట్టలు ఉతకడం రాదు, వాషింగ్ మిషన్ ఉంది. ఇప్పుడు ఆరేయడం కావాలి మనకి. ఉతకడం పెద్ద ప్రాబ్లం లేదులే. ఓకే, ఏం చేయాలంటే మేము బాగా ఉతికేసి పెట్టామన్నమాట చీరలు. ఈ చీరలు నువ్వు తీసుకెళ్లి అక్కడ ఆరేయాలి. ఎలా ఆరేయాలి తెలుసా? నీట్ గా. అంటే 2 కొనలు ఈక్వల్ గా ఉండాలి. కింద ఎగుడు దిగుడు కాకుండా ఈక్వల్ గా ఉండాలి. నీట్ గా ఇలా స్ప్రెడ్ చేసి ఆరేయాలి. లిమిట్ 3 చీరలు ఆరేయాలి. ఓకే, 60 సెకండ్స్ లో 3 చీరలు నువ్వు నీట్ గా ఆరేయాలి. ఈ దండం వాడుకో, లేదంటే ఈ దండం వాడుకో. ఓకే, 60 సెకండ్స్ నీ టైం. నీ దగ్గర ఉన్న స్కోర్ ఇప్పుడు 330 పాయింట్స్. చెప్పు, 300 దాకా నువ్వు ఇప్పుడు బెట్ కట్టచ్చు. 100 నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ చూడు, ఒకవేళ లూజ్ అయ్యావంటే మాత్రం నీ దగ్గర 30 ఉంటాయి. పర్లేదా? ఆడతావా? 60 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీట్ గా ఆరేయాలి. ఓకే, జిగ్జాగ్ ఉండకూడదు. నీట్ గా స్ప్రెడ్ చేయి. కొనలు జిగ్జాగ్ ఉన్నాయంటే మాత్రం నీకు పాయింట్స్ ఉండవు. చూసుకో, బాగా చెక్ చేసుకో. థర్టీ సెకండ్సే ఉంది నీకు.
15 seconds. ఇలా ఇంకో పర్లేదా? మడతి, ఇంకో మడతి. 8 7 6 చూసుకో, ఈక్వల్ ఉండాలి. 1 టైమ్ అప్. ఇది బాగా వేసావు కదా, ఇది ఎందుకు వేయలేకపోయావు? ఫుల్ వచ్చేసింది. ఫుల్ వచ్చిందా? 300 గోవిందా. 30 పాయింట్స్ మిగిలాయి మన దగ్గర ప్రస్తుతానికి. సో నీకు 100 పాయింట్స్, నీకు 100 పాయింట్స్ వచ్చాయి లత. అండ్ జ్యోత్స్న నీకు 100 పాయింట్స్ వచ్చాయి. జయ నీకు 100 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాట్స్. నెంబర్ 3 ఎవరికి వచ్చింది? నీకేనా? దా.